మా బాధ ఒకటే బాధ ఉండే, మంత్రిగా చూడకపోతే మనిషిగా చూడమని చెప్పే బాధ. మాకు సమస్య ఉత్పన్నమైంది. పోదాంపా సమస్య సార్ దగ్గర చెప్పుకొని పరిష్కరించుకుందామని చెప్పి అందరు 2 కార్లలో, ఒక కారును మా ఎమ్మెల్యే నడుపుతున్నాడు, నేను ముందర సీట్లో కూర్చున్నా, 2 కార్లలో పోయినాం. ప్రగతి భవన్ పోయినాం. గేట్ కడ మమ్మల్ని పోలీసు అలా సార్ కలవాలంటున్నావు కదా, ఓకే. అపాయింట్మెంట్ లేదంటారు కదా, ఓకే. కానీ లోపలికి పోయి తిప్పుకొని వస్తామని కలిసినట్టు బిల్డప్ ఇచ్చుకొస్తుంది. కానీ చేయకపోతే నా వెంట ఉన్నాడు గంగల కమలాకర్ గారు. వారన్న మాట ఏంటంటే, గింత అహంకారం అన్న అంటే ఈటలాంధ్రానికి గీగతి పడితే మామూలు మంత్రుల సంగతి ఏంది? ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతా రజనీకాంత్ గారు. ఈ కేబినెట్లో ఉండే 15 మంది మంత్రులు ఏ అర్ధరాత్రి ముఖ్యమంత్రిని కలవాలన్నా, ముఖ్యమంత్రికి వారి ఆలోచనలు షేర్ చేయాలన్నా చేసే స్వతంత్రం ఈ 15 మందికి ఉంది. అప్పట్లాగా కేబినెట్ మంత్రులు లేకపోతే డిప్యూటీ సీఎం గేటు దాకపోయిన తర్వాత ఎంట్రీ రావడానికే వెనకపోయిన సందర్భాలు ఇక్కడ ఉండవు సార్.